పైకెత్తి ఒకసారి ప్రభువును స్తుతిద్దాం. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా ప్రభువును స్తుతిద్దాం. చెప్పి కూడా గంట స్తుతించమని, నేను చెప్పిందో చెప్పమని కాదు. చేతులు పైకెత్తి స్తుతించారు గట్టిగా. హల్లెలూయా. స్తుతించండి అనగానే మన నోళ్ళు గంభీరంగా ప్రభువును స్తుతించాలి. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఆదివారం సాయంకాలం ఆరాధనకు చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే లైవ్ లో వీక్షిస్తూ దేవుని వాక్యం కొరకు ఆశ కలిగిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయం తిన్నాం కదా అని మధ్యాహ్నం తినకుండా ఉంటామా? మధ్యాహ్నం తిన్నామని రాత్రి తినకుండా ఉంటామా? అవసరమైతే మధ్య మధ్యలో కూడా. అంతకంటే శరీరానికి ఆహారము అంత అవసరమని 3 పూట్లే కాదు, మధ్య మధ్యలో కూడా తింటాం. మరి ఆత్మకు ఆహారము ఉదయం ఆహారానికి వెళ్ళాం కనుక సరిపోతుంది అనుకోకూడదు. అవకాశం ఉంది కనుక, లేకపోతే చేయడం అవకాశం ఉంది కనుక సాయంకాలం కూడా ఆరాధనలో పాల్గొని, ఉదయం కంటే ఉదయం పాడిన పాటలు పాడం కదా, ఉదయం చేసిన ఆరాధన చేయం కదా, ఉదయం చెప్పుకున్న వాక్యం చెప్పు కదా, అన్ని కొత్తగా కనుక ఇంకా కొత్తగా ఆత్మీయ ఆకలి తీర్చుకోవడానికి, ఆత్మీయ క్షేమం పొందుకోవడానికి ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము. ఈరోజు మన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని ఉదయము మొదటి వాక్యం, 2 వాక్యాలు విన్నాం. ఒకటి నేను చెప్పాను, రెండవది తిరుపతి నుంచి వచ్చిన సేవకు 2 ప్రసంగాలు విన్నాం. ఒకటి క్రైస్తవులు కట్టుకోవాల్సినవి, క్రైస్తవులు ఈ భూమి మీద కొన్ని కట్టాలి, వాటి గురించి ఒక 4 విషయాలు నేర్చుకున్నాం. అలాగే సేవకులు కూడా ఒక 3 విషయాలు నేర్పించారు. మరి ఈరోజు సాయంకాలం కూడా ఒక 6 విషయాలు దేవుని వాక్యం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము తీసి పెట్టుకోండి, అందరం కలిసి చదువుదాం. 28వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. నాతో కలిసి చదువుదాం. స్టార్ట్ చేద్దాం. పేజీ నెంబర్ 169, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 43వ వచనం చదువుదాం. నీ మధ్యలో ఉన్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చరును, నీవు మిక్కిలి తగ్గిపోదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాట, తన ప్రజలతో చెప్తున్న మాట, తన వాక్కును పొందిన వారితో చెప్తున్న మాట, తనను వెంబడిస్తున్న వారితో చెప్తున్న మాట, తనను ఆరాధిస్తున్న వారితో చెప్తున్న మాట. నీ చుట్టుపక్కల ఉన్న వారు హెచ్చించబడతారు, అది ఎలాగా? మిక్కిలి హెచ్చించబడతారు, కానీ నీవు తగ్గిపోతావు అన్నాడు. ఏమన్నాడు? నీవు తగ్గిపోతావు. మరి నీవు తగ్గిపోతావు అన్నప్పుడైనా ఏమో తగ్గిపోతానేమో అనే భయంతో తగ్గిపోకుండా ఉండడానికి ఏం చేయాలో అవి చేయాలి. దేవునికి స్తోత్రకరంగా. ఈరోజు మన వాక్యం ఆత్మీయతలో తగ్గిపోవడానికి 6 కారణాలు. ఆత్మీయతలో తగ్గిపోవడానికి 6 కారణాలు. దినాలు గడిచే కొద్దీ, వారాలు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ఆత్మీయ జీవితంలో, సేవా జీవితంలో, పరిచయ జీవితంలో తగ్గిపోకూడదు, హెచ్చుతూ పోవాలి. దేవునికి స్తోత్రకరంగా. చూడండి, రోగం ఏమిటో కనుక్కుంటే వైద్యం ఈజీగా చేయొచ్చు. రోగమే తెలియకపోతే వైద్యం చేయడానికి అవకాశము ఉండదు. కనుక దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే నీవు తగ్గిపోతావు అన్నాడు. అంటే మనం తగ్గిపోవడానికి కారణాలు ఏమిటో తెలుసుకుంటే తగ్గిపోకుండా ఉండే అవకాశం మనకు ఉంటుంది. తగ్గిపోవడానికి కారణాలు తెలుసుకుంటే హెచ్చిపోవడానికి కారణాలు ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి. చూడండి, నేను సన్నమైపోతున్నా, దానికి కారణం ఏంటో తెలిస్తే ఆటోమేటిక్ నేనేమవుతా? లాభవుతా. నేను సరిగా చదవడం లేదెందుకో తెలుసుకుంటే నేను సరిగా చదువుతాను. నేను వెనకబడుతున్నాను ఎందుకో తెలుసుకుంటే నువ్వు ముందుకు వెళ్తావు. అలాగే దేవుడు అన్నాడు, నీ చుట్టుపక్కల ఉన్న పరదేశులు, అన్యులు, ఇతరులు హెచ్చించబడితే నువ్వు తగ్గిపోతావయ్యా. కనుక నువ్వు తగ్గిపోకుండా
తగ్గిపోతారు. ఏమిటి తగ్గిపోవడానికి కారణాలు? ఈరోజు చూడండి, ఒకప్పుడు ఆత్మీయంగా ఎవరెస్ట్ శిఖరం అంతా ఉండేవాళ్ళు ఈరోజు బంగాళాఖాతంలో లోతుకెళ్తారు. వ్యక్తులైనా, సేవకులైనా, సంఘాలైనా, పరిచయాలైనా ఆత్మీయంగా తగ్గిపోవడానికి కారణాలు ఏంటి? ఒక 6 విషయాలు చూద్దాం. మొట్టమొదటిది ద్వితీయోపదేశకాండం 28:48 43 మళ్ళీ చదవాలి. నీకంటే మిక్కిలి హెచ్చైపోతారు, నువ్వు మిక్కిలి తగ్గిపోతావు. కారణం ఏంటి ప్రభు అంటే 1వ వచనం చదవాలి. 28:1 శ్రద్ధగా విని అనుసరించి నడుచుకోగలను. 15వ వచనం బాగా కలిపి నీటిగా చదవండి. నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టలను నీవు అనుసరించి నడుచుకోగలవలెను. చాలా విషయం ఏంటంటే, సమస్త జనుల కంటే ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు తగ్గిపోతున్నారు, ఎందుకు అడగాయిపోతున్నారు, ఎందుకు కరువు పరిస్థితి అవుతున్నారంటే, మొదటిగా వాక్యాన్ని పాటించకపోవడం వల్ల. దేని వలన? వాక్యం నేను చెప్పాడు, నా మాటలు శ్రద్ధగా విని ఆలకించి అనుసరిస్తే నీవు హెచ్చించబడతావన్నాడు. తలగా ఉంటావన్నాడు. ఎలా ఉంటున్నాడు? తలగా ఉంటావన్నాడు. ఇచ్చేవాడిగా ఉంటావన్నాడు. కానీ నువ్వు తోకలాగా ఎందుకు మారుతున్నారంటే, వాక్యం వింటున్నాము కానీ, వాక్యం చదువుతున్నాము కానీ, వాక్యం రాసుకుంటున్నాము కానీ, వాక్యం చదువుతున్నాం కానీ అక్కడికి ఆపేస్తాం. దాన్ని దాటి ఒక స్టెప్ ముందుకేసి పాటించలేకపోతున్నాము. ఏం చేయలేకపోతున్నాం? పాటించలేకపోతున్నాము. పాటించినప్పుడు చదువుమా 22:1 అన్ని జనముల కంటే నేను హెచ్చించు. చూడాలి, జనముల కంటే హెచ్చిస్తాడు. కానీ 43కి వచ్చేసరికి నీ పరదేశుల కంటే నువ్వు మిక్కిలి తగ్గిపోవచ్చు. మళ్ళీ చెప్తున్నా వినండి, మీరు తగ్గిపోవాలన్నా మీరు హెచ్చిపోవాలన్నా ఒకటే కారణం. వాక్యాన్ని ఎవరైతే బాగా పాటిస్తారో వాళ్ళు హెచ్చైన స్థితికి వెళ్తారు. వాక్యాన్ని ఎవరైతే విన్నా, రాసుకున్నా, చెప్పినా, పాటించాలో వాళ్ళు మిక్కిలి తగ్గిపోతారు. అందుకే నేను చెప్తాను, వినడము గొప్ప కాదు, చదవడము గొప్ప కాదు, రాసుకోవడం గొప్ప కాదు, నాలాగా నిలబడి గంట సేపు చెప్పడము గొప్ప కాదు. చెప్పినా, వినినా, చదివినా, రాసుకున్నా దాన్ని పాటించడంలోనే గొప్పతనం ఉంది. హల్లెలూయా. అది ఇప్పుడు పొరపాటు ఎక్కడ వస్తుందంటే, వాక్యం తెలియక కాదు, అనుసరించకపోవడం అని. చదవండి 119:57. దేవుని వాక్యాన్ని మనస్సు పెట్టి వినాలి. వినిన దాని ప్రకారం, ఇది పాస్టర్ చెప్పాడే కాదు, దేవుడు నాతో మాట్లాడాడు అనే మనసుతో విని, దేవుడు హెచ్చరించాడనే మనసుతో విని పాటిస్తే మనకు ఆశీర్వాదం. 119:57. నీ వాక్యాన్ని విన్నా ప్రభా, చదివినా ప్రభా, రాసుకున్నానైనా 10 మందికి చెప్పిన, అయితే నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలని నేను ఖచ్చితంగా నీ తీర్మానం చేసుకుంటున్నాను. ఈరోజు తీర్మానం చేసుకోవాలి. సేవకులైన, సంఘ పెద్దలైన, పరిచారకులైన, విశ్వాసులైన ఒక తీర్మానం చేసుకో. నీవు హెచ్చైన స్థితిలోకి వెళ్ళాలా, నీ కుటుంబం హెచ్చైన స్థితిలోకి వెళ్ళాలా, దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్లాలంటే ఒక తీర్మానం చేసుకో. నేను వాక్యాన్ని అనుసరించాలా, నేను వాక్యాన్ని పాటించాలా. నాకు నచ్చినా నచ్చకపోయినా, నాకు కష్టం అనిపించినా, దేవుడి వాక్యం ఇది, దేవుడే
నాతో మాట్లాడాడు అని మంచి మనస్సుతో గల నువ్వు అంగీకరించి అనుసరిస్తే నూరంతా ఫలిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు క్రైస్తవులు పరిస్థితి ఎందుకు వాక్యాన్ని పాటించాలంటే వినిన వాక్యమేలే, చెప్పిన వాక్యమేలే, చదివిన వాక్యమేలే, తెలిసిన వాక్యమే అనే నిర్లక్ష్యము వలన ఆత్మీయ ఉన్నత స్థితికి వెళ్ళలేక మిగిలి తగ్గిపోతున్నాము. హైందవులు చేసేంత భక్తి కూడా చేయలేకపోతున్నారు క్రైస్తవులు. ముస్లింస్ చేసేంత భక్తి కూడా చేయలేకపోవడానికి కారణం ఏంటంటే చదివిందే, తెలిసిందే, ఉన్నేది నా ఇంట్లో బైబులే, నా ఊళ్ళో ఉండే బైబులే కదా అనే స్థితిలోకి వెళ్ళిపోయిన నీవు అసలు ఇన్ని ఏళ్ళగా నేను బైబిల్ నా దగ్గర ఉంది కదా, ఇన్ని ఏళ్ళగా ఇన్ని ప్రసంగాలు వింటున్నా కదా, ఇన్ని వినిన దాంట్లో ఎంత మాత్రం నేను పాటిస్తానా, ఎంత మాత్రం అనుసరిస్తున్నా అని నువ్వు కన్నా పరిశీలించుకుంటే నువ్వు గొప్పగా ఉన్నట్టుగా దేవుడు దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును. అది ముఖ్యమైన విషయం. కనుక ఆత్మీయ జీవితంలో తగ్గిపోవడానికి కారణం ఏంటంటే వాక్యాన్ని ఏం చేయడం లేదు, మనము అనుసరించలేదు. ఇప్పుడైనా ఒక తీర్మానం ఎవరైనా దావీదు, నేను నీ మాటలను, నీ వాక్యాన్ని నేను అనుసరిస్తాను. ఈ ఆత్మీయులు ప్రభా, నాకు కొన్నిసార్లు కష్టం అనిపించవచ్చు, కొన్నిసార్లు నొప్పి అనిపించవచ్చు, కొన్నిసార్లు ఇబ్బంది అనిపించవచ్చు, అయినా నీ వాక్యాన్ని నేను అనుసరిస్తా. అనుసరిస్తేనే నువ్వు ఆశీర్వదించుకుంటావు. రెండవదిగా ఆత్మీయంగా తగ్గిపోవడానికి కారణము వాక్యాన్ని అనుసరించకపోవడం. ఆత్మీయంగా ఎటైన స్థితికి వెళ్ళడానికి కారణం వాక్యాన్ని అనుసరించడము. రెండవ విషయము చూద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 9వ వాక్యం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 9వ వాక్యం. ఇంతసేపు వారు అనగదొక్కబడుదురు, గనులు ఉన్నతమైన వారు ఏమవుతారు? తగ్గింపబడతారు. ఎందుకు తగ్గించబడుతున్నారు? రోజులు, వారాలు, నెలలు గడిచి కొద్దీ ఎందుకు మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు, మన క్రైస్తవ సమాజం తగ్గించబడుతుందంటే రెండో విషయము 9వ వచనం చదువుతాం. 9వ వచనం, 7వ వచనం. వారి దేశము వెండి బంగారములతో అందుకు అది చేస్తున్నారు కనుకనే అల్పులు అనగదొక్కబడుదురు, గనులు. రెండవదిగా ఎందుకు ఈరోజు క్రైస్తవ సేవకులు, సంఘాలు, సమాజము తగ్గించబడుతుంది? ఎందుకు తలగా ఉండాల్సిన మనం తొలగనగా మారుతున్నాము? ఇచ్చే స్థితిలో ఉండాల్సిన మనం పుచ్చుకునే స్థితిలో ఉన్నాము. బలమైన జనంగా ఉండాల్సిన మనం బలహీన జనంగా మారుతున్నాం. అంటే రెండోది అన్య ఆచారాలు. ఏ ఆచారాలు? అన్య ఆచారాలు. బంగారుతో, వెండితోను చేయబడిన, వారి చేతి వేళ్లతో చేయబడిన వాటితో నిండిపోయిందంట వాళ్ళ ఊళ్ళు, వాళ్ళ ఇల్లు. మనం కూడా ఎంత నిండిపోయినాం? హెచ్కేలు 14:1 వచనం, మీ హృదయములలో ఏం నింపుకున్నారట? విగ్రహం. విగ్రహం అనగా అన్యుల విగ్రహం అంటే చేతులతో చేయబడింది. మన విగ్రహం అంటే దేవుని కంటే ఎక్కువగా దేనికి ప్రేమించిన, దేనికి స్థానం ఇచ్చిన, దేనికి ప్రయాణించిన అదే ఆత్మీయ విగ్రహం. అన్యుల విగ్రహాల జోలికి మనం పోవాల్సిన అవసరమే లేదు. బైబిల్ చెప్తుంది విగ్రహం జోలికి వాళ్ళతో మనకు అవసరం లేదు. నీ గుండెలో కట్టుకున్న, గూడు కట్టుకున్న విగ్రహం అనగా దేవుని స్థానాన్ని చదువుకిచ్చిన, ఉద్యోగానికిచ్చిన, భార్యకిచ్చిన, భర్తకిచ్చిన, బిడ్డలకిచ్చిన, పనికిచ్చిన, డబ్బుకిచ్చిన దేవుని స్థానాన్ని దేనికిచ్చిన అది దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమించిన అది ఒక. ఎందుకు గనులు తగ్గించబడుతున్నారంటే రెండవది అన్య ఆచారాలు వచ్చాయి. ఈరోజు చర్చిలో కూడా, సంఘాలలో కూడా ఏ ఆచారాలు వచ్చినాయి? అన్యులు పాటించే ఆచారాలు మన సంఘాలకు వచ్చాయి. పెళ్లి చేసుకోవాలంటే
ఏం పాటిస్తున్నాము క్రైస్తవులు? పెళ్లికి, పుట్టినరోజుకు, చావుకు ఏ ఆచారాలు? అన్ని ఆచారాలు, లోక ఆచారాలు మనం పాటిస్తున్నాం. కనుకనే మనం ఏమనుకుంటామంటే అది కూడా ఆత్మీయత అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నాము? అది కూడా ఆత్మీయ. అందుకని దేవుడు ఏమో చెప్తున్నాడు తెలుసా? పితరుల ఆచారాలు గొప్పగా భావించి దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నామంట? పక్కన పెడుతున్నామంట, దేవోక్తులుగా భావిస్తున్నామంట. ఆయన ఆ మాట ఆయనకు చాలా కోపం వచ్చి ఆ మాట చెప్తున్నారు. యేసు ప్రభు ఇశ్రాయేలు ప్రజలతో చెబుతూ ఆ మాట చెప్తున్నారు. కనుక మన జీవితంలో గుర్తు చేసుకోవాల్సింది, అన్య ఆచారాలు మన జీవితంలో ఎప్పుడైతే ప్రవేశిస్తాయో, మన కుటుంబంలో ఎప్పుడైతే ప్రవేశిస్తాయో, మన బ్రతుకులలో ఎప్పుడైతే ప్రవేశిస్తాయో, అప్పుడు ఏమైపోతుందో తెలుసా? ఖచ్చితంగా వెంటనే మన జీవితంలో చూడండి ఒక మాట, మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. మీరు దేవుని ఆజ్ఞను, బైబిల్ సిద్ధాంతాలు, బైబిల్ విధానాలు, బైబిల్ క్రమాలు విడిచిపెట్టి మనుషుల పారంపరాచారాలు గైకొనుచున్నారు. మరియు మీరు మీ పారంపరాచారం గైకొనుటకు దేవుని ఆజ్ఞను, వాక్యాన్ని కూడా పక్కన పడేస్తారు. అన్ని వాక్య ప్రకారం యాడ్ చేస్తాంలే, అన్ని బైబిల్ ప్రకారం చేస్తే చాలా కష్టం అని బైబిల్ కూడా ఏం చేస్తున్నారట? విసర్జిస్తున్నారు, పక్కన పడేస్తున్నారు. ఎందుకంటే ఈ పద్ధతులు పెట్టకపోతే చర్చికి ఆత్మలు రారు. ఈ పద్ధతులు పెట్టకపోతే, జరిగించకపోతే ఏమైతుంది? ఎవరు ఒప్పుకోరు. అందుకే ఎందుకు ఈరోజు క్రైస్తవ సమాజం, క్రైస్తవ లోకం ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా తగ్గిపోతుందంటే అన్య ఆచారాలు. ఏ ఆచారాలు? అన్య ఆచారాలు. దేవుని పూజించాలా, సేవకుని గౌరవించాలి? చెప్పండి అందరూ. రోజా గట్టిగా చెప్పు, చెప్పమని చెప్పండి. దేవుని పూజించాలా, సేవకుని గౌరవించాలా? ఇప్పుడు మాయగారు దేవుడు అయినాడు కనుక మాయగారు కూడా ఏం చేయాలా? పూజించాలి. ఇది మహాపాపం. పాస్టర్ అంటే మనిషి, ఆయనకి కాళ్ళు ముక్కి చేయాల్సిన అవసరం. పేతురు, పౌలు వాళ్ళ కాళ్ళు ముక్కితే ఏమంటారు తెలుసా? మేము మీలాంటి వారమే. ఆచారం అయిపోయిన ఈరోజు చర్చి కూడా తోరణాలు కడతారు. క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఏం చేయాలి? చర్చిలో కూడా తోరణాలు కడతారు. వాళ్ళు కట్టుకొని మనం వాళ్ళని ఇబ్బంది పడరు. వాళ్ళ ఇష్టం, మనం కాదనడానికి మనకేమవసరం? మనం చేయకూడదని చెప్తారు. వాళ్ళు చేయకూడదంటే వాళ్ళకు తక్కువ కోపం, వాళ్ళతో మనకి మనం చేయకూడదు కదా ఆయన బైబిల్ చెప్తారు. వాళ్ళు చేసుకుని నీకేమంత బాధ, వదిలే వాళ్ళ సంగతి. నువ్వు చేయకూడదు జాగ్రత్త. అన్యుల ఆచారాలు. పెళ్లి పెట్టుకోవాలంటే ఎవరు చెప్పాల్సింది? పాస్టర్కా, పాస్టర్కా, ఏంటి చూస్తారు? జాతకాలు. అమ్మాయి జాతకం బాగుంది. ఈ మధ్య ఒక జరిగింది, ఇద్దరు జాతకాలు చూస్తే పర్ఫెక్ట్ అని చెప్పినాడు. చేసుకున్న 3 నెలలకే అన్ఫిట్ అయిపోయింది. చూసినప్పుడు ఏమైంది? మరి గ్రహాలు అనుకూలించినాయి కదా, మరి 2 జాతకాలు సరిపోయినాయి కదా, మరి మధ్య ఇది ఎందుకు వచ్చింది? బ్రతుకులు వాటి మీద ఆధారపడలేదు, నీ మీద, దేవుని మీదే ఆధారపడలేదు. దేవునికి స్తోత్రం కలగాలి. సేవకులైన ఆచారాలు ప్రోత్సహించాలని, అలాంటి విశ్వాసం చర్చికి రాకపోయినా పర్వాలేదు, ఆగిపోయినా పర్వాలేదు, మీరు వారి ఆచారాలకు ప్రోత్సహించారు. నేను రాలేమో, మీరు చేసుకోండి, మీరు చేసుకునే తర్వాత నేను వచ్చి పాట తీసుకొస్తా అంటారా? విన్నారు కదా చాలాసార్లు. వాళ్ళు వచ్చి లేదమ్మా నేను రాను, వాళ్ళు వచ్చి చేసుకోకపోయిన తర్వాత నేను కూడా వచ్చి ప్రార్థన చేస్తాను. వాళ్ళ విషయం వేస్తారమ్మా, ఆ విషయంలో 2 పాలు పోసి నేను కూడా తాగుతా, చచ్చిపోతాం. మేము ప్రోత్సహించడం తప్పే. అలాంటి వాళ్ళని ఎత్తుకొని మీరు వెళ్ళడం మీది కూడా తప్పే. ఈ మధ్య ఒక సేవకుడు ఒక ప్రవచనం చెప్పినాడు. ప్రవచనాలు తప్పు పడ్డాను,
ప్రవచించే వారిని తప్పుపట్టను, కానీ అది బైబిల్కి వ్యతిరేకంగా ఉంటే నేను అన్ని నమ్ముతా. బైబిల్లో ఉన్న ప్రతిదీ నమ్ముతా. దేవుని కార్యాలు ఇప్పటికీ ఉన్నాయి, దేవుని కార్యాలు ఇప్పటికీ జరుగుతాయి, అన్ని నమ్ముతా. కాకపోతే అది బైబిల్కి ఏముండాలా? అనుకూలంగా. మేము మా వాళ్ళు ఎదగలేకపోతున్నారంటే ఆ కిటికీ తీసి అక్కబెట్టాలి. పూజారి చెప్పినారంటే రైటే, పూజారి చెప్పేది రైట్ వాళ్ళు, కానీ పాస్ చెప్తేది తప్పు. ఇప్పుడు మనుషులు కూడా ఎవరు ఎత్తుకుంటున్నారు తెలుసా? పిల్లలకు పెళ్లి అవుతుందా కాదా అనుకునే వాళ్ళు ఎత్తుకుంటున్నారు, ఉద్యోగం వస్తుందా రాదా అనుకునే వాళ్ళని ఎత్తుకుంటున్నారు, తర్వాత నా అప్పులు పోతాయా లేదా అనుకునే వాళ్ళు ఎత్తుకుంటున్నారు. నా తప్పులు చూపించే ప్రవర్తన నాకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగాక. నా తప్పులు ఎత్తి చూపే ప్రవర్తన నాకు కావాలి. నేను ఆత్మలో ఎదగడానికి ప్రోత్సహించే ప్రవర్తన నాకు కావాలి. సోదరి చెప్పే వాళ్ళు కాదు మనకు కావాల్సింది, సోదరి చెప్పే వాళ్ళ దగ్గరికి పోయే మనల్ని అడ్డగించే ప్రవర్తన కావాలి. దేవునికి స్తోత్రం కలుగాక. అన్ని ఆచారాలు మనకు రాకూడదు. అందుకే ఏమన్నాడు? ఆకాశంలో కనబడే సింహములకు మీరు వాటిని అనుసరించకూడదు. ఏమంట? పెద్దల ఆచారాల కొరకు సృష్టికర్తైన దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? పక్కన పెడుతున్నారు. అందుకే ఈరోజు మనం ఆత్మీయంగా తగ్గిపోతున్నాం. మనకు అని చెప్తారు వినండి, మనకు అపోస్తలులో, ప్రవక్తలో, స్వార్థికులో, బోధకులో ముఖ్యం కాదు. ఏది మనకు ముఖ్యము? చెప్పాలి ఏది? బాబన్న ముఖ్యమా? బాబన్న చెప్పే వాక్యం ముఖ్యమా? బైబిల్ ముఖ్యమా? నేను కాదు. నేను ఒక మిస్టేక్ అయి బోధించవచ్చు, కానీ ఇది ముఖ్యం. అందుకే దీన్ని చూసుకోవాలి, దీన్ని ఫాలో కావాలి. మనం దైవజనుడు చెప్పేది బైబిల్కు సమాంతరంగా ఉండాలా, బైబిల్ సమర్థించేదిగా ఉండాలా, అప్పుడే మనం పాటించాలి. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ మన కదిరిలో ఒక గ్రాడ్యుయేషన్ జరిగింది. దావీదు సేవ గురించి చెప్పిన ఒక పెద్ద ఏరియా, పెద్ద అంత అయిపోయిన తర్వాత అందరూ భోజనానికి వెళ్ళినప్పుడు నా దగ్గరికి వచ్చారు. వందనాలయ్యా, చాలా పెద్ద ఎన్నో ఏళ్ళుగా దేవుని పరిచయం. అయ్యో, నీలాగా ఇంత ధైర్యంగా చెప్పేవాళ్ళు నాయన నేను చూడలేదయ్యా. అట్లా చెప్తే ఎవరు ఉండరయ్యా, ఉండకపోయినప్పుడు అట్లే చెప్పాలి. దేవునికి స్తోత్రం కాదు. అట్లా అట్లా దొరుకుతాయేమో చూసినా మా దగ్గర అయ్యా. ఎందుకంటే అదే ప్రభు చెప్పింది మనసులకు నచ్చాల్సిన అవసరం లేదు. చెప్పింది చెప్పాలా, దాని ప్రకారం జీవిస్తే మనము హెచ్చించబడతాము. కనుక ఆత్మీయ జీవితంలో తగ్గిపోతున్నా నేను ఎప్పుడు ఆత్మీయంగా ఎదిగేది ఉన్నత స్థితికి వచ్చేదంటే ఆత్మీయంగా తగ్గిపోవడానికి వాక్యాన్ని పాటించకపోవడం కాదు. ఆత్మీయంగా ఎదగడానికి వాక్యం పాటిస్తే చాలు. రెండవదిగా ఆత్మీయంగా తగ్గిపోవడానికి ఆచారాలే కారణం, ఆత్మీయంగా హెచ్చించబడడానికి ఆత్మీయతే కారణం. దేవునికి స్తోత్రం కలుగాక. అందుకే ఇప్పటికైనా మన జీవితంలో గుర్తించుకోవాల్సింది ఏంటంటే వాటిని మనం విడిచిపెట్టాలా. ఎప్పుడైతే విడిచిపెడతామో ఆచార సంబంధమైన భక్తిని, ఆదివార భక్తిని, ఆచార సంబంధమైన భక్తిని, అవసరాల కోసం చేసే భక్తిని మనం విడిచిపెట్టే ఖచ్చితంగా ఉన్నతంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అందుకే దేవుడు వాక్యిస్తారు, ఈ లోక సంబంధమైన బ్రతుకు కోసమే మన భక్తి చేయాలి. మూడో విషయం రెండవ దినవృత్తాంతములు 13వ అధ్యాయం 18వ వచనం. రెండవ దినవృత్తాంతములు 13:18. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు చాలు. ఆ కాలమున ఇశ్రాయేలు వారు ఏమైనారు? ఎవరు తగ్గించింది? దేవుడే. ఏమయ్యా, ఎందుకు తగ్గించినావయ్యా? యూదా ప్రజలేమో హెచ్చించావు, ఇశ్రాయేలు ప్రజలేమో, ఇద్దరు కూడా దేవుడు పెట్టే గ్రూప్ అంతే. యూదా ప్రజలేమో హెచ్చించబడ్డారు, ఇశ్రాయేలు ప్రజలేమో తగ్గించబడ్డారు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు దేవుడు తగ్గించడానికి కారణం ఏంటో తెలుసా? యూదా ప్రజలు దేవుడు హెచ్చించడానికి కారణము, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు తగ్గించ కారణం
యూదా ప్రజలు దేవుని మీద ఆధారపడ్డారు, ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ మీద ఆధారపడ్డారు. దేవుని ఆశ్రయించలేదు, దేవుని ఆశ్రయించడం మానేశారు, దేవుని మీద ఆధారపడడం మానేశారు. యూదా ప్రజలు మాత్రం దేవుని ఆశ్రయిస్తున్నారు, దేవుని మీదనే ఆధారపడ్డారు. మూడవదిగా, మన జీవితాలు, కుటుంబాల ఆత్మీయంగా తగ్గిపోవడానికి కారణం ఏంటంటే దేవుని మీద ఆధారపడకపోవడం. దేని మీద ఆధారపడకపోవడం? మన శక్తి మీద, మన యుక్తి మీద, మన బలము మీద, మన ధర్మం మీద, మనకున్న వాటి మీద మనం ఆధారపడకూడదు. మనం దేవుని మీద ఆధారపడాలి. ఈ శక్తితో ఎంత చేస్తాం, ఈ డబ్బుతో ఎంత చేస్తాం, ఈ పనిపడితో ఎంత చేస్తాం, వాటి మీద ఆధారపడితే మనం చాలా నష్టపోతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. వారు దేవుని మీద చదవండి 18 కంటిన్యూ చేయండి. కానీ యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించడం చేత జయము నొందిరి. చప్పట్లు దేవుని. ఇశ్రాయేలేమో హెచ్చించబడుతున్నారు, సారీ యూదా వారేమో హెచ్చించబడుతున్నారు, ఇశ్రాయేలేమో తగ్గించబడుతున్నారు. కారణం యూదా వారు దేవుని ఆశ్రయిస్తున్నారు, ఇశ్రాయేల్ వారు వారి శక్తిని, వారి బలాన్ని, వారి జ్ఞానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఎప్పుడు కూడా నీవు కలిగి ఉన్న వాటిని మీద ఆధారపడదు. 118 కీర్తన 8-9 ఇచ్చారు. నాకు చూడండి, 118, 8-9 ఇచ్చారు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట. నీ జీవితంలో మేలు జరగాలి, కీడు కూడా మేలుగా మారాలంటే నీ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, కాదలేని పరిస్థితులు వచ్చినా దేవుని పాదాలను ఆశ్రయించు, దేవుని సన్నిధిని ఆశ్రయించు, దేవుని ప్రార్థన ఆశ్రయించు. దేవుని ఆశ్రయిస్తే ఖచ్చితంగా నీకు మేలే జరుగుతుంది, కీడు కూడా మేలుగానే మారిపోతుంది. అది దేవుని వాక్యం. సామెతలు 3:5 సామెతల గ్రంథం నేను చెప్తూ కూడా మీకు ముందు చదువుతాను. 3:5 నీ సుబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మిక, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారంకు ప్రభా, నా శక్తితో నేను ఎన్నేది చేయగలుగుతాను, నా జ్ఞానంతో నేను ఎన్నేది చేయగలుగుతాను, నా అధికారంతో నేను ఎన్నేది చేయగలను. ప్రభా, నిన్నే ఆశ్రయిస్తున్నాను, ఆయన నీ మీదే ఆధారపడు. ఆశ్రయమా, ఆధారమా, నా శరణమా, నువ్వు తప్ప నాకు ఆధారం లేదు, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అయినా, నువ్వు తప్ప నాకు గతి లేదు అయినా అని దేవుని ఆశ్రయించాడు. యెహోషువ 3 దిక్కుల నుంచి శత్రువులు వస్తే యెహోషువ ఏమని ప్రార్థన చేసింది సార్? నీవే దిక్కు నాయనా, వారిని జయించడం నాకు శక్తి చాలదు నాయనా, నీవే మా దిక్కు నాయనా. ఈ సమస్యలు, ఈ కన్నీళ్లను, ఈ బాధలను, ఈ అవమానాలను, ఈ యొక్క వేదనలు దాటే, జయించే, ఎదిరించే శక్తి నాకు లేదని దేవుని ఆశ్రయిస్తే ఆయనే మనకు హెచ్చైన చేకూరుస్తాడు. హల్లెలూయా. కనుక ఆత్మీయంగా ఎందుకు తగ్గిపోతున్నాం మనము, మన కుటుంబాలు, మన సంఘాలు, మన క్రైస్తవులకి? మూడవది, దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం, మనుషుల మీద ఆధారపడుతున్నాం, వస్తువుల మీద ఆధారపడుతున్నాం, పరిస్థితుల మీద మనం ఆధారపడుతున్నాం. అందుకే ఆయన మీద ఆధారపడితే మనం హెచ్చించబడతాం. దేవుని వాక్యం ఏమిటో తెలుసా? హిజ్కియా ఒక మంచి మాట అంటారు, ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరమాత్రుడు కాదు, మాంసం కలిగిన వాడు కాదు, ఆయన మామూలుడు కాదు.
అంత గొప్ప దేవుడు మనం ఆధారమై ఉన్నాం. ఆయన మీద ఆధారపడాలి. నాలుగో విషయం 31వ కీర్తన 10వ వచనం. 31 చదువు. 31వ కీర్తన 10వ వచనం. నా దోషమును బట్టి తగ్గిపోవచ్చునైనా నేను. ఆరోగ్యం తగ్గిపోతుంది, ఆర్థిక పరిస్థితులు తగ్గిపోతున్నాయి, ఆత్మీయ పరిస్థితులు కూడా తగ్గిపోతున్నాయి ప్రభా. కారణము మా ఇంట్లో వాళ్ళు కాదు, మా ఈదులో మనం ఏం చెప్తాం, మనం ఏం జరిగినా పక్కన దగ్గరికి టకాని నెట్టేస్తాం. నా జీవితం ఎక్కడ కారణం వాళ్ళు ఈయన ఏమంటారు, మంచి పాపం ఎవరిని కారణం చేయాలి. నా దోషములే నాయన, నా దోషములే, నా దోషములే. దోషం అంటే అర్థం ఏంటి తెలుసా? ధర్మము లేకపోవడం, న్యాయము పాటించకపోవడం. దోషములుగా నేను ధర్మంగా నేను జీవించలేకపోయినా, న్యాయబద్ధంగా నేను జీవించలేకపోయినా అదే దోషం. ధర్మంగా జీవించాలా, న్యాయబద్ధంగా జీవించడమే దోషం లేకపోవడం. దేవుని వాక్యం సెలవిస్తుంది. నాలుగవదిగా ఎందుకు మన జీవితంలో తగ్గిపోతున్నామంటే ఎక్కడో ఒక దోషం, మానని దోషం, విలువని దోషం మనల్ని వెంటాడుతుంది. దాన్ని విడిచిపెట్టి గుర్తించాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీకు మేలు జరగకపోవడానికి మీ దోషములే కారణము. ఎవరిని ప్రార్థన చేయాలో తెలుసా? అన్నిటి కోసం ప్రార్థన చేస్తాం. అసలు ఇట్లా ప్రార్థన చేయాలి, ఇట్లా ప్రార్థన చేసే వాళ్ళు సంఘంలో తగ్గిపోయారు. 51వ కీర్తన 2వ వచనం 9వ వచనం. అయ్యా నా దోషము పోవునట్టు నన్ను బాగా శిలువ రక్తముతో కలుగునైనా, నా పాపం పోవునట్టు నన్ను ఇంకా పవిత్ర. ఎంత మంచి మాట చూశారు. ఎందుకు దావీదుకి అంత భయం తెలుసా? ఒకవేళ నాలో దోషం నేను బలహీనమైపోతాను, ఒకవేళ నాలో దోషం నేను తగ్గిపోతానైనా, నాలో దోషం నేను వెనుకబడిపోతానైనా. బాగా దోషాన్ని కడిగిపోయినాయి. ఎంత మంచి మాటలు. మన దోషములను మనం ఒప్పుకుంటే, అతిక్రమం దాచిపెట్టే వాడు వృద్ధినలు వాటిని ఒప్పుకొని క్షమించినాయన, క్షమించినాయన, క్షమించినాయన మల చేసి, క్షమించినాయన, క్షమించినాయన మల చేసి, క్షమించినాయన మల చేసి. సిగ్గంగా ఉండాలి కొత్త చూడడానికి అంటున్నాయన. చేయడము క్షమించడము, చేయడము క్షమించడము, చేయడము ఏది అలవాటు అది. ఒకసారి అంటే తెలియక పేడ తొక్కేసినాను, నా వైపు మీ ఇంటికి పోతాను, ఆ దాంట్లో పేడ ఉంది, తెలియక తొక్కేసినాం. ఎవరైనా నీళ్ళు ఇవ్వమంటే ఎదురుగా ఇంట్లో అమ్మా చూసుకోవాలమ్మ పేడ తొక్కేసిన అంటే నీళ్ళు ఇచ్చిన. మరి రెండో రోజు అదే పేడ అక్కడ మళ్ళీ ఇది ఇంటికి పోయాలంటే నేను కళ్ళు లేవంటారు, అంటారా లేదా? నిన్న ఏమ్మా నిన్ను తొక్కినా అంటే ఇచ్చిన మళ్ళీ కళ్ళు లేవారు. మన దేవుడు అలా మాట్లాడాడు కానీ నీ మీద ప్రేమతో. ఆయన ఇంకేమనుకుంటారు సార్, ఈ అజ్ఞాని ఎన్నిసార్లు తెలియక చేస్తే క్షమించబడతాం, తెలిసి చేస్తే అప్పుడు కూడా క్షమించబడతాం, కానీ శిక్ష కూడా వస్తుంది. అందుకే దోషమని తెలిసినప్పుడు దాని జోలికి పోగొట్టున్నాం. కడుగు సబ్బు కూడా అయింది. యేసు రక్తం అయిపోదు, కానీ యేసు రక్తం ఎప్పటికీ అయిపోదు. కానీ అలా అడుగుతుంటే మనకు సిగ్గనిపించాలి. చేసింది చేయడము మళ్ళీ అడగడం, చేయడం మళ్ళీ అడగడం. అంత చౌకన యేసు రక్తం ఏమన్నా, అంత చులకన యేసు ప్రవడమా? ఒకసారి తెలియక చేశాం, రెండోసారి కూడా ఆవేశంతో చేశాం, మూడోసారి ఇంకా దాని జోలికే. అప్పుడు ఖచ్చితంగా మనం హెచ్చించబడతాం. ఖచ్చితంగా. 9వ వచనం 9:51. దేవానికి శుద్ధ హృదయం. ఎందుకు తెలుసా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని, మిమ్మల్ని మీరు కడిగి వేసుకొని, రేపు యెహోవా మీ మధ్య
కనుక దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు, దేవుని ఆశ్చర్యకార్యాలు, దేవుని స్వస్థత కార్యాలు, దేవుని మార్గాలు ఎప్పుడు జరుగుతాయి తెలుసా? దోషములు కడిగి వేసుకున్నప్పుడు. మన దోషాలే మనకు ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, ఆత్మీయతను దూరం చేస్తున్నాయి. కనుక కడిగి వేసుకొని యేసు రక్తముతో ప్రార్థన మనం ఖచ్చితంగా ఉన్నతంగా దేవుడు దీవిస్తాం. దావీదు ఆవేశంతో, ఆలోచన లేకుండా చేసిన తప్పులు ఎవరు రాయబడిందో తెలుసా? బెత్షెబా విషయంలో తప్ప దావీదు మరి ఎప్పుడు కూడా పొరపాటు విషయం ముందుకు పోయి మన జీవితంలో గతంలో జరిగిన పొరపాట్లు, గతంలో జరిగిన జీవితం మళ్ళా మన జీవితంలో ఏం కావద్దు, రిపీట్ కావద్దు. అవి మనం అణిచివేస్తాయి. ముళ్ళ పొదలున్న దగ్గర నువ్వు గులాబీ చెట్టు నాటితే ముళ్ళ పొదలు ఏం చేస్తాయి? ముళ్ళ పొదలు ఉన్నాయని తెలిసి నువ్వు ఆ గులాబీ పువ్వు నాటితే ముళ్ళ పొదలు ఏం చేస్తుంది? అందమైనదే, కానీ అది ఏం చేస్తుంది? ముళ్ళ పొదలు అణిచివేస్తాయి. మధ్యస్థుల పక్కలో ఏమిటంటే విత్తనం విత్తనా అంట, ముళ్ళ పొదలు విత్తుతాయి. ముళ్ళ పొదలు ఏం చేస్తాయి? అణిచేస్తాయి. ఎదగకోకుండా అణిచేసి ఈరోజు మనము మన కుటుంబాలు, మన పిల్లలు ఎదగకోకుండా, వడ్డీలకుండా, ఉన్నత స్థితికి రాకుండా ఈ దోషపడిన ముళ్ళు అణిచివేస్తుంది. దాన్ని గుర్తించి తీసేసుకోవాలి. ఐదో విషయం 2 రాజుల గ్రంథము 10వ అధ్యాయం 32వ వచనం. 2 రాజులు 10:32. ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలీయుల వారిని ఏం చేశారంట? తగ్గించేస్తున్నాడు. ఎందుకు తగ్గించేస్తున్నాడు తెలుసా మీకు? ఏం ప్రభు నా మీద అంత కక్ష, అంత ఏం ప్రభు నా మీద నేను అంటే అంత కోపం ఎందుకు? నేను రోజు రోజుకి నేను తగ్గిపోతున్నా, రోజు రోజుకి వెనుకబడుతున్నా, రోజు రోజుకి బలహీనమైపోతున్నా అంటే ఆ దినములలో ఇశ్రాయేలు వారిని ఆయన తగ్గిస్తున్నాడంట. కారణం ఏంటంటే 16వ వచనం చదవండి. 16వ వచనం. యెహోవాను గురించి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా చూడండి ఎంత ఆసక్తి ఉందో. ప్రార్థన అంటే అందరికంటే ముందు, వాక్యం అంటే అందరికంటే ముందు, సువార్త అంటే అందరికంటే ముందు, ఆరాధన అంటే అందరికంటే ముందు, సేవ అంటే అందరికంటే ముందునే వాడు రాను రాజుకులం ఏమైంది? అట్లా వారాలు, నెలలు, సంవత్సరాలు కలిసే వచ్చి ఆదివారం మధ్య సాలే మళ్ళీ మంగళవారం, శుక్రవారం పోవాలా అనే స్థాయికి వచ్చేస్తున్నారు. అందుకే రోజు వాళ్ళు ఒకప్పుడు ఆదివారం ప్రార్థన, మంగళవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, కుటుంబ ప్రార్థనలు, గ్రామ ప్రార్థనలు, సువార్త కూడికలు అన్ని కొంటాం. ఇప్పుడు ఆసక్తి ఏమైంది? చూడండి తగ్గిందో లేదో. 31 వచ్చింది కదా, 31 వచ్చింది. శ్రద్ధ భక్తి లేని వాడయ్యా. యెహూ ఒకప్పుడేమన్నాడు? నవ్వుతుందండి. ఒకప్పుడేమన్నాడు? ఆదివారం నేను ముందుంటారా, మంగళవారం నేను ముందుంటారా, శుక్రవారం నేను ముందుంటారా. ఇప్పుడు ఇంట్లో కూర్చోాలి. అందరూ వచ్చారు. ఏమొచ్చిందట? శ్రద్ధ భక్తి. ఒకప్పుడు రాయా నేనేమనుకుంటానంటే నాకు ఎంత శ్రద్ధ, ఎంత భక్తి, ఎంత దేవుడి కోసం కష్టపడతా అన్నాడు. ఇప్పుడు శ్రద్ధ భక్తి ఆవితే ముందు ఎంత శ్రద్ధ ఉండేది, ఎంత ఆసక్తి ఉన్నది. మనమేమనుకుంటాం తెలుసా? ముందంటే బాగా శ్రద్ధ. ఇప్పుడు పిల్లలు వచ్చేసారు, చదువు వచ్చేసి, ఉద్యోగం వచ్చేసింది, పని వచ్చింది. అవన్నీ సాధారణ కారణాలు. ఏ కారణాలు? సాధారణ కారణాలు. ఉద్యోగాలు ఉండే వాళ్ళు, పనులు చేసే వాళ్ళు కూడా ఇప్పుడు చర్చిలు కడుతున్నారు, సంఘాలు నడిపిస్తున్నారు, సేవ చేస్తున్నారు. మరి వాళ్ళు కూడా ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళు కూడా పనులు చేస్తున్నారే. మరి సంఘాలు ఎట్లా నడిపిస్తున్నారు? సేవ ఎట్లా చేస్తున్నారు? సువార్త ఎట్లా చేస్తున్నారు? పరిచయం ఎట్లా చేస్తున్నారు?
తగ్గిపోవడానికి కారణాలు వెతుకుంటాం మనం. అందుకే ఐదో విషయం, ఎందుకు ఆత్మీయంగా తగ్గిపోతున్నారంటే భక్తిలో శ్రద్ధ లేనందున. భక్తిలో శ్రద్ధ తగ్గిపోతుంది. ఒకప్పుడు 5 అధ్యాయాలు చదివారు, ఇప్పుడు 5 అధ్యాయాలు కాదు, 5 వచనాలు చదివేసరికి ఇది చదివినా 5 వచనాలు చదివింది. ఒకప్పుడు నేను ఇంకా 2 అధ్యాయాలైనా ఇంకా 2 చదవాలి అనిపించేది. ఎందుకంటే ప్రార్థన అంటే శ్రద్ధ తగ్గింది, చర్చ అంటే శ్రద్ధ తగ్గింది, ఆరాధన అంటే శ్రద్ధ తగ్గిపోయింది, సేవ అంటే శ్రద్ధ తగ్గిపోయింది. ఇందాక ఒక ఆయన అన్నాడు, పెద్దలన్నా వాళ్ళ సాయంత్రం రావాలి ఆలోచన. ఆయన ఎంగేజ్మెంట్ ఉన్న శ్రద్ధ ఈ ప్రార్థన మీద ఉంటే అయ్యో పెద్దలు మిస్ అయింది, రాత్రి పోవాలని నిజంగా శ్రద్ధ ఉన్నవాడు ఒకసారి మిస్ అయింది, రెండోసారి అస్సలు మిస్ అనుకుంటాడు. శ్రద్ధ ఉండేవాడు అయ్యో పెద్దలు బయట చదవలేకపోయినా సాయంత్రం చదవాలా, లేకపోతే ఎట్లా పెద్దలు ప్రార్థన చేసుకోలేకపోయినా సాయంత్రం చేసుకోవాలా, లేకపోతే ఎట్లా నేను ఎట్లా ఆత్మీయులైతా. అది శ్రద్ధ ఉన్న వాళ్ళ లక్షణం. శ్రద్ధ ఉన్న వాళ్ళ లక్షణం. బ్రహ్మపత్రిక 12వ వచనం, ఆసక్తి విషయంలో మందమతులు కావకండి, మందులు కావకండి అంటున్నాడు. ఆసక్తి ఏం కావద్దు, తగ్గిపోకూడదు నీలో. వయసు తగ్గిపోయినా పర్వాలే, శక్తి తగ్గిపోయినా పర్వాలే, నీలో శ్రద్ధ ఆసక్తి తగ్గకూడదు. ఏం చెప్తానమ్మా? ఏ అధ్యాయము? 12. ఆసక్తి విషయంలో దేవుడు అంటే, ప్రార్థన అంటే, సంఘం అంటే, సేవ అంటే, సువార్త అంటే ఆసక్తి విషయంలో ఆత్మలో ఏముండాలా? తీవ్రత ఉండాలా. అయ్యో ప్రార్థన చేసుకోవాలా, వాక్యం చదువుకోవాలా, చర్చికి పోవాలా, సేవ చేయాలా, సువార్త చేయాలా, పరిచయం చేయాలా అని ఆసక్తి ఉండాలా, ఆ మంట ఉండాలా, ఆ తీవ్రత ఉండాలా. సచ్చు పుచ్చు రకాల మజ్జు మొక్కలు వేసుకున్నాను తగ్గిపోతుంది. ఈరోజు చాలా మందికి ఆసక్తి. నిక్కి నీలిగి భక్తి చేస్తే మనం ఏమైపోతాము? నిలువున నశించిపోతాం. అందుకని యెహూ ఎంత గొప్ప వ్యక్తి, ఎంత శ్రద్ధ కలిగిన వారు. ఇప్పుడు ఏమైనాక శ్రద్ధ లేదు, భక్తి లేదు. ఇలా చూసి ఇంకొకరు కూడా అట్లా అయిపోయినా నీ వల్ల ఇంకొకరు కూడా ఏమైపోతున్నారు? శ్రద్ధ లేని వాళ్ళ వల్ల కూసే కాడ నుంచి శ్రద్ధ ఉండాలి దేవుడు. ఎందుకు దేవుని వాక్యం ఏం చెప్తుందా? యెహోవా కార్యం ఇర్మియా గ్రంథం, యెహోవా కార్యం అశ్రద్ధ చేయవాడు శాపము. ప్రార్థన, వాక్యము, సంఘము, సేవ, సువార్తన అశ్రద్ధగా లెక్కలేని కాలంగా పట్టునుంటే అదే పెద్ద శాపం మనకు. శ్రద్ధ పెరగాల. ఆత్మీయ విషయాలలో, భక్తి విషయాలలో, సేవ విషయాలలో అస్సలు శ్రద్ధ తగ్గదు. ఈ లోక సంబంధం తగ్గిపోయిన పర్వాలి. చివరి మాట చెప్తాను, ముగించుకుందాం. చివరిగా 29 సామెతలు 29:23. సామెతలు 29:23. చాలు. చివరిగా ఎందుకు తగ్గిపోతున్నామంటే మన జీవితాలలో గర్వము వలన. దేవలన గర్వము తగ్గింపజేస్తుంది, వినయము. మన ఎంత చదువున్నా, ఎంత అందం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని వరాలున్నా, ఎన్ని ఫలాలున్నా వినయంగా ఉండాలి, నమ్రతంగా ఉండాలి, వినయంగా ఉండాలి, నమ్రతంగా ఉండాలి. రెచ్చిపోతే సామెత తెలుసు కదా, రెచ్చిపోతే పుచ్చిపోతే పొలగొర కూడా పనికిరాదు. మనకి ఎన్ని ఉన్నా, అందుకే ఒక మాట ఉంది, అన్ని ఉన్న ఆకు ఏది లేని ఆకు. దేవుని పిల్లలైన మనందరూ కూడా నీకెంతన్నా ఉండాలి, ఎన్నెన్నా ఉండాలి, దేవుని ఎదుట, దేవుని సంఘములో నమ్రత,
వినయము తగ్గింపు కలిగి ఉంటే నీకు వస్తుంది తెలుసా, ఎవ్వరు నిన్ను అందుకు ఎరని ఎంతైన స్థితికి దేవుడిని తీసుకెళ్తారు. హల్లెలూయా. అందుకే మన జీవితంలో తెలుసుకోవాల్సిన గొప్ప విషయము ఏంటంటే, చివరిగా ఎందుకు తగ్గిపోతున్నాము అంటే, చివరిది గర్వము వలన. దేని వలన? గర్వం. ఆత్మీయ, ముఖ్యంగా లోక సంబంధ గర్వం కాదు. నేనేది నాలాగా, ఏలాగా, నాలాగా, ఎవ్వరు అనే స్థితి మనకు పోవాలి. తాడిని తన్నేవారు ఉంటే చెప్పాలా, తాడిని తన్నేవారు ఉంటే తలను తన్నేవారు కాదు. మన జీవితంలో కూడా ఏమన్నాడు తెలుసా ఏలియా? నేను ఒక్కనే ప్రభా, నేను ఒక్కనే ప్రభా. ఉన్నా అంతమంది మనుషులుగా ఉన్నారు. ఎంతమంది అన్నాడు? నేను అక్కడాడు. ఎవరు చెప్పారు? నీకు బాయిలో కప్పకు బాయే, నువ్వు అనుకున్నావు నేను ఒక్కనే ఏలియా. 400 మంది బయలుకు మొక్కని వారు 400 మంది, 400 700 నా పక్షంగా ఉన్నారు. నువ్వు ప్రవక్తవు కావచ్చు, నీకు తలాంతులు ఉండొచ్చు, నీకు వరాలు ఉండొచ్చు, నువ్వు ఒక్కరివే కాదు, ఇంకా 400 మంది ఉన్నారు. మన జీవితంలో కూడా మనం గుర్తించుకోవాలి. మనకి ఏం లేదు. ప్రభా, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీవే 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 నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీవిచ్చినదే ప్రభువా. అయినా ఏముంది, నాదేం లేదు. ఒకవేళ నేను ఇంత బాగా ఉన్నానంటే అది నీవిచ్చినదే. నీవిచ్చినదానికి నాకెందుకు ఎగిరెగిరి పడడం? అది నీది. ఒకవేళ ఆ ఘనత రావాలంటే, ఆ కీర్తి రావాలంటే, ఆ గొప్ప రావాలంటే ఎవరిది? నీకే. నీకే మహిమ. మాకు కాదు యెహోవా, మా దేవుడు, మా అంత దేవుడు ఇచ్చినాడని చెప్పుకోవాలి. హల్లెలూయా. అందుకే చివరిగా మన జీవితాల్లో తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, ఆత్మీయ జీవితంలో తగ్గిపో చేసేది ఒకటి చెప్పండి, వాక్యము వినక పాటించకపోవడం. పాటిస్తే హెచ్చించబడడం. రెండవది దేవుని మీద ఆధారపడకపోవడం. ఆధారపడితే హెచ్చించబడడం. మూడవది ఆత్మీయంగా తగ్గిపోవడానికి కారణము అన్య ఆచారం. మూడవది దేవుని మీద ఆధారపడడం. నాలుగవది మన దోషం మనం తగ్గిస్తున్నాయి. దోషం విడిచిపెట్టే ఉన్నతంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఐదవది శ్రద్ధ లేకపోవడం. శ్రద్ధ లేకపోతే మనము తగ్గిపోతాం. శ్రద్ధ ఉంటే గొప్పగా అవుతాం. చివరిగా గర్వం మనం తగ్గిస్తుంది. వినయము. అందుకే యేసయ్యన్నాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ బాబు పాస్టర్ ఆ బాబు పాస్టరే నీకు పాస్టర్ అనే సర్టిఫికేట్ ఇప్పించాడు. ఆ బాబు పాస్టరే నీకు బీటెక్ సర్టిఫికేట్ ఇప్పించాడు. ఆ బాబు పాస్టరే నువ్వు పాస్టరు అని ఈ రాయచోట అందరికీ చెప్పింది ఆ బాబు పాస్టర్. ఆ బాబు ఏమో గర్వం ఎందుకేమో, ఎందుకు గర్వం? మన సంఘాన్ని చూసుకునే, మన మందిరాలను చూసుకునే, మనకున్న బ్యాక్గ్రౌండ్ చూసుకునే ఎందుకు ఆ గర్వం? ఇక్కడ నిలబడి ఏం బోధిస్తాం మనము? ఏం చూసుకుని గర్వం మనకు? ఏముందని మనకు గర్వం? వాళ్ళు వస్తే మేము రాము, వాళ్ళు చేస్తే మేము చేయము, వాళ్ళు ఇస్తే మేము ఇవ్వము, వాళ్ళ దగ్గర మేము రాము. మేము రేపు పర్వకు పోతాం. అయితే నువ్వు రావా? బాబుపాస్టర్ వస్తే నేను రానంటున్నావు, నీ బాబుపాస్టర్ పర్వకు పోతావు అంటే నువ్వు పోవా? నేను పోతాను, ఎందుకు వస్తావు? ఇదే అహంకారం. ఇదే దానిని ఏమంటారు? అహంకారం. కారం గాని కారం. ఏం కారం?
నీ అహంకారమే నిన్ను అణచివేస్తుంది, నా అహంకారమే నన్ను అణచివేస్తుంది. తగ్గింపు ఉండాలా? మనం ఎంతటి వాళ్ళమైనా తగ్గించుంటే నువ్వు హెచ్చించబడాల్సిన అవసరం లేదు. ఆ దేవుడే ఏం చేస్తాడు? ఒకరిని హెచ్చించున్నా ఒకరిని తగ్గించున్నా యెహోవా వశం. చివరి మాట చదువుకో. ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితాన్ని తగ్గించే వాటిని విడిచిపెడతావో అప్పుడు మన జీవితంలో ఏమవుతుందో తెలుసా? చూద్దాం ఆ మాట చదువుకోండి. 107:38. మరియు ఆయన వారిని, వారి కుటుంబాలను, వారి పశువులను ఆశీర్వదించగా వారు అధికముగా అభివృద్ధి చెంది ఆయన వారి పశువులను, పశువులనే తగ్గించని దేవుడు నిన్నెందుకు తగ్గిస్తాడు? నీ కుటుంబాన్ని ఎందుకు తగ్గిస్తాడు? నీ పనిని ఎందుకు తగ్గిస్తాడు? నీ బ్రతుకులు ఎందుకు తగ్గిస్తాడు? నీ బిడ్డలు ఎందుకు తగ్గిస్తాడు? ఆయన తగ్గియడు. దినదినము అభివృద్ధి చేస్తాడు, దినదినము హెచ్చిస్తాడు, దినదినము వర్ధన చేస్తాడు, దినదినము విస్తరింపజేస్తాడు. అక్కడే ఉంది ఆయనని ఆశీర్వదించాను, అభివృద్ధి చేశాను. వాళ్ళు తగ్గిలేదు. ఎందుకు తగ్గిలేదు తెలుసా? వాళ్ళు వాక్యాన్ని పాటించారు, వాళ్ళ అన్యాచారాన్ని విడిచిపెట్టారు, వాళ్ళ దేవుడి మీద ఆధారపడ్డారు, వాళ్ళ దోషాన్ని విడిచిపెట్టారు, వాళ్ళు శ్రద్ధ కలిగి బ్రతికారు, వాళ్ళు వినయంగా గర్వాన్ని విడిచిపెట్టారు. ఆయన వారి పశువులనే. ఈరోజు నువ్వు కూడా ఒకవేళ తగ్గిపోతున్న బాధపడదు. నిన్ను ఖచ్చితంగా దేవుడు తగ్గిపోనియాడు. ఇంకా దినదిన వర్ధిన చేస్తాడు, ఫలింప చేస్తాడు, విస్తరింప చేస్తాడు, ఉన్నత శిఖరాలకు దేవుడు తీసుకెళ్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. చెప్పబడిన వాక్యం నిజమే ప్రభా. ఆత్మీయ జీవితంలో మేము తగ్గిపోవడానికి ఈ 6 కారణాలే ఆయన ఈ రోజు నుంచి సరి చేసుకుంటాం. పశువులనే తగ్గించని దేవుడు ఆయన. అలాంటిది నీ రూపంలో చేసుకున్న, నీ రక్తం ఇచ్చుకున్న మమ్మల్ని నువ్వు ఎప్పుడు తగ్గించవు నాయన. మమ్మల్ని తలగానే ఉంచుతావు నాయన, మమ్మల్ని పైవారుగానే ఉంచుతావు నాయన, మమ్మల్ని ఇచ్చేవారుగానే ఉంచుతావు నాయన అని ఎవరైనా ప్రేరేపించడం చిన్న ప్రార్థన.